నిన్న అనగా 10/9/2024 సుద్దకుంటపల్లి రామగిరి మండలానికి చెందిన గ్రామంలో ఒక గొడవ జరిగింది. ఆ గొడవలో చెన్నకేశవ అనే అతను గంగాధర్ అనే వ్యక్తిని తలపైన కట్టితో కొట్టి గాయపరిచినాడని ఒక సమాచారం మేరకు మా ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు వెంటనే తన సిబ్బందితో వెళ్ళి అతన్ని రెస్క్యూ చేసుకొని తీసుకొని వచ్చినాడు. కేసు కట్టినాడు. కేసు కట్టిన తర్వాత ఈ కేసులో ఈ గంగాధర్ దగ్గర ఒక నాటు తుపాకీ ఉంది అని ఒక సమాచారం రాబడింది. దాంతో వెంటనే మా ఎస్పీ మేడం గారి ఆదేశాల మేరకు ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులు గారి పర్యవేక్షణలో రామగిరి ఎస్పీ సుధాకర్ యాదవ్ గారు తన సిబ్బందితో చాలా చాకచక్యంగా ఈరోజు సుద్దకుంటపల్లికి వెళ్ళి మొదట చెన్నకేశవుని అదుపులోకి తీసుకోవడం జరిగింది. అదుపులోకి తీసుకుని ఒక పద్ధతి ప్రకారం విచారణ చేయగా అతని దగ్గర ఒక కంట్రీ మేడ్ పిస్టల్ అంటే నాటు తుపాకీ అంటారు, కంపెనీలో తయారైంది కాకుండా ఈ తుపాకీను ఒక 4 7.55 mm రౌండ్స్ని 4 సీజ్ చేయడం జరిగింది. ఇది ఎలా వచ్చింది అని ఎస్ఐ గారు విచారణ చేయగా చెన్నకేశవ మరియు గంగాధర్ వీళ్ళిద్దరూ స్నేహితులు మరియు బంధువులు, సుద్దకుంటపల్లి తాండాకు చెందిన వాళ్ళు. వీళ్ళు చాలా సంవత్సరాల నుంచి ఫ్రెండ్స్. మొదట వీళ్ళు అక్రమంగా కర్ణాటక లిక్కర్ తెచ్చుకొని ఈ పరిసర ప్రాంతాల్లో అమ్ముకునేవాళ్ళు. కొన్ని 2021లో గంగాధర్ తన భార్య పేర ఉన్న ధర్మంలోని ఇల్లును అమ్మేస్తే 6 లక్షలు వచ్చింది. దాంట్లో 1,20,000 రూపాయలు తీసుకొని పెట్టుబడి పెట్టి వీళ్ళిద్దరూ అక్రమ మధ్య సరఫరా చేసేవాళ్ళు. ఈ క్రమంలో ఒకసారి రామగిరి పోలీసులు వీళ్ళు అక్రమ రవాణాను పట్టుకొని ఒక కేసు కట్టడం జరిగింది. ఆ క్రైమ్ నెంబర్ 178/21. అప్పుడు చెన్నకేశవ అనే వ్యక్తిని మాత్రం అరెస్ట్ చేశారు. ఎందుకంటే చెన్నకేశవ పట్టుబడినాడు. చెన్నకేశవ అప్పుడు వీని పేరు గంగాధర్ పేరు చెప్పలేదు. గంగాధర్ నేను జైల్లో ఉంటే నేను బెయిల్ పెట్టి ఇడిపిస్తాను అన్నాడు. కాకపోతే వీడు జైలుకి పోయిన తర్వాత డబ్బులు ఖర్చు పెట్టడం కానీ బెయిల్ కోసం ఖర్చు పెట్టడం కానీ ఏం జరగలేదు. అప్పటి నుంచి వీళ్ళ మధ్య ఇల్ ఫీలింగ్స్ స్టార్ట్ అయినాయి. మళ్ళీ ఈ మధ్య కాలంలో చెన్నకేశవ భార్య ఎంపీటీసీగా సెలెక్ట్ అయింది, సాయిలీల అని. వరుసకు భిన్నమైనా కూడా ఈ గంగాధర్ ఈమె పైన కొంచెం మనసు పడినట్లు తెలిసింది. ఈమెను సెక్సువల్గా హరాస్ చేయడం జరిగింది. ఇదే క్రమంలో 2024 దీంట్లో ఆమెను వెంటబడితే దానిపైన ఒక కేసు కట్టడం జరిగింది. మార్చి 5వ తేదీ 46/24 అని 354A 354Dని ఇలా కట్టుకున్న వల్ల వీళ్ళ మధ్య మనస్పర్ధలు అయినాయి. అంతకంటే ముందు వీళ్ళు చిన్న ప్లాట్ల వ్యాపారం చేయటము, చిన్న దందాలు చేయటం అనేది స్టార్ట్ చేశారు. ఈ దందాలు చేస్తుంటే వీళ్ళ దగ్గర ఏదైనా ఒక తుపాకీ ఉంటే ఇంకా చాలా ఈజీగా దందా చేయించిన ఉద్దేశంతో ఈ చెన్నకేశవ గంగాధర్కి చెప్పగా గంగాధర్ తన తెలిసిన వ్యక్తి, ధర్మంలో ఉన్న వ్యక్తి ఆనంద్ అనే వ్యక్తి, ఇతను నర్సరీ వ్యాపారం చేస్తుంటాడు, అతని దగ్గరికి అప్రోచ్ అవుతాడు. ఈ ఆనంద్ అనేవాడు ఇందులో ధర్మంకు చెందినవాడే. అతను ఇంతకు ముందు 3.5 సంవత్సరము జైల్లో ఉండిచ్చినాడు, ఉజ్జయిని జైల్లో దొంగ నోట్ల వ్యాపారం కేసులో. అతనికి 17 సంవత్సరాలు జైలు శిక్ష పడింది. ఇతను ఉజ్జయినిలో ఉండగా నాకు తుపాకులు అమ్మే వాళ్ళు తెలిసిన ఉద్దేశం చెప్పుగా అప్పుడు వీళ్ళు ముగ్గురు మాట్లాడుకొని 1,50,000 అడిగినాడు ఆనంద్. దీన్ని ఇప్పుడు చెన్నకేశవ కొంచెము గంగాధర్ కొంచెం డబ్బులు ఏర్పాటు చేసుకొని ఆ వెపన్ కొనడం జరిగింది. ఈ వెపన్ కొన్ని రోజులు చెన్నకేశవ దగ్గర పెట్టుకున్నాడు, కొన్ని రోజులు గంగాధర్ దగ్గర పెట్టుకున్నాడు. నిన్న జరిగిన కేసులో గంగాధర్ తన దగ్గర ఈ వెపన్ ఉంటే ఈ గొడవలో పిస్టల్ కూడా తీసుకొని పోయినాడు. పిస్టల్ తీసుకుని పోయి ఈ క్రమంలో పేల్చడానికి రెడీ అవుతుంటే వెంటనే దాన్ని పసిగట్టి ఈ చెన్నకేశవ వాళ్ళ అన్న లింగమయ్య వాళ్ళ కొడుకు గణేష్ రెస్క్యూలోకి వచ్చి అతను గట్టిగా ఒడిసి పెట్టుకొని ఈ తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. తుపాకీని స్వాధీనం చేసుకున్న తర్వాత వీడు కొట్టేసి పారిపోయినాడు. వీళ్ళు ఈ కేసు ఈ చెన్నకేశవ ఈ తుపాకీని తన ఇంట్లో పెట్టుకొని పోలీసులకు చెప్పకుండా ఎవరికి చెప్పకుండా పారిపోయినాడు. ఈరోజు రాబడిన సమాచారం మేరకు రామగిరి ఎస్ఐ శ్రీ సుధాకర్ యాదవ్ గారు తన సిబ్బందితో వెళ్ళి చెక్ చేయగా ఒక తుపాకీ 4 రౌండ్లు పట్టుబట్టడం జరిగింది. దాని తర్వాత అతని కన్ఫెషన్ మేరకు గంగాధర్ని పట్టుకోవడం జరిగింది ఎన్ఎస్ గారి దగ్గర. మళ్ళీ వీళ్ళిద్దరు కన్ఫెషన్ మేరకు ఆనంద్ని పట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఈ ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది,
ఈ కేసు వివరాలన్నీ మిగతా దర్యాప్తులో తెలుస్తాము. ఈ కేసుని మా సత్యసాయి జిల్లా ఎస్పీ మేడం గారు, ధర్మవరం డిఎస్పీ శ్రీనివాసులు గారు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీన్ని ఎలాగైనా ఎండ్ వరకు ఛేదించాలని మా ఎస్ఐ గారికి మాకు ఆదేశాలు ఇచ్చారు. అదే మేరకు మా ఎస్ఐ సుధాకర్ యాదవ్ గారు దీన్ని ఛాలెంజ్గా తీసుకొని వితిన్ 1 డేలోనే ఈ వెపన్ను 4 రౌండ్లు సీజ్ చేసి ముగ్గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీని తర్వాత దీనిలో ఇంకెవరు ఉన్నారు, ఏమి కథ అనేది త్వరలో ఇంకా అన్ని వివరాలు తెలుస్తాయి.